నమస్తే. నమస్కారం. నమస్తే అండి. ఈరోజు యువతలో సహజమైన ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి యోగాలో ఏమన్నా ఆసనాలు కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, లేదా ఇంకేదన్నా యోగ విద్య ద్వారా కానీ దాన్ని రెక్టిఫై చేసుకునే మార్గం ఏదన్నా ఉన్నదా? మంచి ప్రశ్న. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ముందేంటంటే అసలు కారణాన్ని కనుక తెలుసుకుంటే దాన్ని సమూలంగా రూట్ లెవెల్ నుంచి మనం తీసేయచ్చు. ఇప్పుడు ఒకళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వారు ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇవన్నీ 1,00,000 చాలా అది ప్రొసీజర్. అసలు అట్లా కాకుండా ఫస్ట్ అసలు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పొట్టలోంచి వస్తుంది. అంతకు ముందు ఉందా అంటే లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఏ కారణం వల్ల అయినా సరే సరిపడిన ఆహారం మన లోపలికి వెళ్ళింది. అది ఏంటో బాడీకి తెలియలేదు. దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలియక ఆ డైజెస్ట్ అవ్వంది అక్కడే ఉండిపోవటం వల్ల, దాని తాలూకు ఎనర్జీ ఎసెన్స్ అక్కడే ఉండిపోవటం వల్ల, దానివల్ల వేరే ఆహార పదార్థం తినటం వల్ల ఇది ఆల్రెడీ డైజెస్ట్ అవ్వకుండా ఇంకో ఆహార పదార్థం ఉండటం వల్ల ఈ రెండింటి కాంబినేషన్తో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. మరి మీరు అంటారు తిన్న 4 గంటల తర్వాత కిందకి వెళ్ళిపోయిద్ది, 24 గంటల్లో బయటకు వచ్చింది కదండి, మరి అది ఎట్లా ఉంది అని అడుగుతారు. ఇప్పుడు ఒక వ్యక్తికి వంకాయ తింటే పడదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వంకాయ తిన్నాడు, ఇప్పుడు మళ్ళీ వంకాయ తిన్నాడు. వంకాయ తినగానే ఏమైంది, అతనిలో రియాక్షన్ వచ్చిందిగా. మరి సైన్స్ ప్రకారం 4 గంటలు 40 గంటల్లో బయటికి పోవాలి కదా, మరి 4 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది కదా, మరి ఎట్లా వెళ్ళలేదు? దాని తాలూకా ఎసెన్స్ ఉంటాయి. అట్లా నువ్వు ఏ పదార్థం తింటే మంచి తిన్నా చెడు తిన్నా దాని తాలూకా ఎసెన్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి అది అలా ఉండగానే వేరే పదార్థం వస్తే ఇది డైజెస్ట్ అవ్వకుండా ఇంకో పదార్థం వేస్తే, అంటే పొయ్యి బాగా మండుతుంటే ఆ పొయ్యిలో ఎక్కువ పుల్లలు పెడితే ఏమవుతుంది, మంట ఎక్కువ పెడితే మంట ఆగిపోయి గ్యాస్ పొగ వస్తుంది. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు పుల్లలను తగ్గించాలి. ఫస్ట్ పుల్లలను తగ్గించాలంటే ఏం చేయాలంటే యోగాల్లో షట్క్రియల్లో మనకి దౌతి అనే ప్రక్రియ ఉంది. వమన దౌతి అంటారు. బాగా గోరువెచ్చని నీళ్ళు 3-4 గ్లాసులు తాగి ఈ వేళ్ళని లోపల ఉంచుకొని వమిట్ చేసుకుంటే ఈ పొట్టలో ఉన్నటువంటి మెల్ను అంతా బయటకు వెళ్ళిపోతుంది. దౌతి క్రియ ఈ పొట్టంతా క్లెన్స్ అవుతుంది. ఒకసారి బాగా క్లెన్స్ అయిన తర్వాత ఈసారి నుంచి కొంచెం జాగ్రత్తగా ఆహారం తీసుకుంటే డే 1 నుంచే ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎన్ని రోజులు చేయాలి ఈ దౌతి అనేది? ఫస్ట్ ఈరోజు చేసాం, రేపు ఎల్లుండి చేసాం, ఇంకా ఆపేసేస్తాం. రోజు చేయాల్సింది కాదు. పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది చచ్చిపోతుంది ఎక్కువ సార్లు చేస్తే. కాబట్టి 1-2 రోజులు చేసిన తర్వాత నెలకు ఒకసారి లేదా పక్షానికి ఒకసారి మాత్రమే చేసుకోవాలి. ఒక 5 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు పరగడుపును కూర్చొని తాగి వమిట్ చేసుకోవాలి. అంతే. అది చేస్తే చక్కగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సమూలంగా నిర్మూలించబడుతుంది. మీరు చెప్తున్నప్పుడు అంతవరకు ఆపేయాలి. ఇంకొక వీడియో